హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను మీకు మా వేవర్స్ గురించి పార్ట్ 1 చూపిస్తున్నాను. చూడండి, మీరు మా హ్యాండ్లూమ్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఈ అంతరించిపోతున్న చేనేత పరిశ్రమను మీరు చాలా సపోర్ట్ చేసి, చాలా సబ్స్క్రైబులు చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. మీకు ఈరోజు పార్ట్ 1 అండి. మాకు పాసిబిలిటీ ఉన్న ప్రతిసారి వేవర్స్ గురించి, వాళ్ళది చీర తయారయ్యేది ఓన్లీ లూమ్స్ మగ్గాలే కాదండి, దాని అనుబంధంగా చాలా పనులు ఉంటాయండి. ఆ పనులన్నీ మీకు చూపిస్తాను, రండి. దీన్ని ఆసు తోడటం అంటారండి. చీర తయారీ అవడానికి ముందు చాలా పనులు ఉంటాయండి. వాటిలో ఇది ఒకటండి, ఆసు తోడటం అంటారు. ఇలాగా డబ్బాలకి దారం వెల్చుకొని ఇలాగ ఆసు తోడి, దాని తర్వాత పడుగు ప్రాసెస్, దాని తర్వాత చీర తయారవడానికి మొలకడటం అని, గండులు చుడటం అని, అచ్చులు అతకడం అని, ఇలా చాలా పనులు ఉంటాయండి. ఇవన్నీ నేను మీకు మాకు పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా ప్రతిసారి చూపిస్తూ ఉంటాను. చూడండి ఎంత కష్టం ఉంటుందో. దీన్ని ఆసు అంటారు. ఇంత పెద్ద చక్రాన్ని ఒక మహిళ తిప్పుతుంది. చేనేత పరిశ్రమకు ఉన్న ప్రాముఖ్యత అదేనండి. చూడండి, చాలా వెయిట్ ఉంటుంది. ఈ చైన్ ఆధారంతో ఈ డబ్బా మొత్తం తిరుగుతుంది. ఈ ఆసు మొత్తం ఎంత వర్క్ ఉంటుందో అండి. హ్యాండ్లూమ్స్ అంటే అందుకేనండి అంత డిమాండ్. ఇదిగోండి చూడండి, మీకు ఇలా వచ్చేసేపాటు ఇదిగోండి ఒక్కొక్క దారము దానికి ఎక్కుతుంది. అదిగోండి చూడండి, ఇలా ఎక్కిన తర్వాత ఇది ఒక పొడుగు తయారైద్ది. దాని తర్వాత ఎంటి తయారయ్యిద్ది. ఇదిగోండి ఇలాగ ఉంటుంది ఇదంతా ప్రాసెస్. హ్యాండ్లూమ్స్ అంటే ఇలాగ ప్రాముఖ్యత కలిగిన పనులు చాలా ఉంటాయండి. ఇలాంటివి చూపిస్తాను నేను. మీకు ప్రయత్నం ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సూర్యాన్స్ మంగళగిరి. థ్యాంక్ యూ సో మచ్.